వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 6వ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారికి రాసిన లేఖ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంలపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేయడానికి అనుమతించాల్సిందిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ మరోసారి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ నెల 16వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారి లేఖపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏ పరిణామాలు దారితీస్తుంది అనేది ఈరోజు మనం సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు జడ్జి శ్రీ ఎన్వి రమణ గారి మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కొంతమంది గౌరవ న్యాయమూర్తుల మీద అభియోగాలు మోపుతూ అక్టోబర్ 6వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ సంచలనాలనే సృష్టిస్తోంది. నిజంగానే ఇక్కడ నాకు కోర్టు ధిక్కారం కింద రాకుండా ఉండాల్సిందిగా కోరుకుంటూనే కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. చట్టం తెలిసిన వాడే భారతదేశంలో పుట్టాలని గౌరవ పెద్దలు అంబేద్కర్ గారు, ఆయన కమిటీ సభ్యులు, భారత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఎవరూ కూడా చట్టం తెలిసిన వాడే భారతదేశంలో పుట్టాలి అని చెప్పి ఎక్కడా రాయలేదు. అలాగే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వాడుతున్న కొన్ని పదాలు రాజ్యాంగంలో ఎక్కడా లేవు. రూల్ ఆఫ్ లా అనేది లేదు, గ్యాగ్ ఆర్డర్ లేదు, కొలీజియం లేదు, ఇన్హౌస్ కమిటీ అనేది లేదు. ఇటువంటివేవి కూడా రాజ్యాంగంలో రాసి లేవు. అయినా సరే ఓకే, కొన్ని పద్ధతుల్ని సృష్టించారు, వాళ్ళు వాడుతున్నారు. సో అసలు ప్రశ్నించే హక్కే లేదంటే ఎట్లాగూ ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రశ్నించే హక్కే లేదంటే నియంతృత్వం అవుతుంది. అది ప్రశ్నించే హక్కు ఉండాలి మనకి. అలాగే గౌరవ జడ్జిల్ని ఎవరో కూడా ప్రజలు ఎన్నుకోరు. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులకి కొలీజియం పంపిస్తే వాళ్ళ మీద రిపోర్ట్లు తెప్పించుకుని ప్రభుత్వాలు, ఏ రాజకీయ పార్టీ ఉంటే, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ప్రజలు ఎన్నుకుంటారు ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ. ఆ ప్రభుత్వాలు ఏమన్నా చట్టాలు తీసుకొచ్చినప్పుడు తప్పులు చేస్తే అది ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఉండో రాజ్యాంగ విరుద్ధంగానో ఉంటే వాటిని న్యాయస్థానాలు సరిదిద్దాలే కానీ ప్రభుత్వాల్ని విమర్శించడానికో ప్రభుత్వాలకి ప్రతిష్టల్ని దెబ్బతీయడానికో న్యాయ వ్యవస్థలో ఉండకూడదు. ఆ రకంగా అయితే చాలా ఇబ్బందికరం. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, 3 వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలి. వాటితో పాటు 4వ వ్యవస్థ పాత్రికేయులు కూడా 4 పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ అన్నీ సమిష్టిగా కలిసి పనిచేయాలి ప్రజల కోసం. దేశం మొత్తంలో సుప్రీంకోర్టులో 34 మంది జడ్జిలు, 25 రాష్ట్ర హైకోర్టుల్లో 1079 మంది హైకోర్టు జడ్జిలు, అందులో 771 మంది పర్మనెంట్ జడ్జిలు గాను 308 మంది అడిషనల్ జడ్జెస్ గాను ఉన్నారు. 30 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలుపుకొని భారతదేశంలోని 135 కోట్ల మంది ప్రజల్లో 91 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాల పనితీరుని, సుప్రీంకోర్టులకు అధికారం ఉంది, వాళ్ళకి సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు, ఏమైనా ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఏమన్నా తీసుకొస్తే వాటిని కొట్టేయచ్చు. అధికారాలు ఉన్నమాట వాస్తవమే. ఇట్ డజంట్ మీన్ ప్రతి దాంట్లో వేలు పెట్టేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటమో ప్రభుత్వం మీద విమర్శలు చేయటమో సరికాదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుండి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని తొలగించాలని న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పి వాళ్ళు పిటిషన్ వేశారు. నిరాధారమైనది కాదు, ఆయన సమర్పించిన ఎన్ఎక్సర్ ఉన్నది. ఆ ఎన్ఎక్సర్లో చాలా స్పష్టంగా రాసి ఉన్నాయి ఆరోపణలు, అభియోగాలు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ మార్చడం దగ్గర నుంచి, కేసులు ఏ జడ్జికి కేసులు అలాట్మెంట్ దగ్గర నుంచి, జస్టిస్ రమణ గారి కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి దగ్గర నుంచి అన్ని వివరంగా రాసి ఉంటే నిరాధారమైన ఆరోపణలు అని చెప్పి పిటిషన్ ఎట్లా వేస్తారు సార్? మీరు కూడా సీనియర్ న్యాయవాదులే కదా. ఆధారము నిరాధారానికి తేడా కూడా తెలియలేదా సార్ మీకు? ఎన్ఎక్సర్ చదవలేదా సార్ మీరు? అజయ్ కల్లాం గారి ప్రెస్ మీట్ మీద అభ్యంతరం తెలుపుతున్నారు. లేఖ రాయటము, ఆ లేఖని అజయ్ కల్లాం గారు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ డొమైన్లో ప్రజలకి తెలియజేయటము, దాని మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు అటార్నీ జనరల్ గారికి లేఖ రాస్తారు, అటార్నీ జనరల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయకి లేఖ రాస్తారు. మరి ఈ లేఖలు కూడా బహిర్గతమే అవుతున్నాయి కదా. ఇవో ఈ లేఖ, ఈ లేఖలు కూడా బహిర్గతమే అవుతున్నాయి కదా. అటువంటప్పుడు బహిర్గతం అయినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంచడము తప్పు కాదే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ గారు, రాష్ట్రాల హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తులు అందరూ ఆర్టీఐ చట్టం కిందకు వచ్చారు కదా. ప్రజాస్వామ్యంలో దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించింది తప్పితే, దేశ అంతర్గత భద్రతకు తప్పించింది తప్పితే ఇంకేది కూడా ప్రజలు తెలుసుకోకూడదని లేదు. ప్రజలు తెలుసుకోవచ్చు. అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు రెండోసారి రాసిన లేఖ చూద్దాం. అజయ్ కల్లాం ప్రెస్ మీట్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, అజయ్ కల్లాం గారిపై చర్యలు తీసుకోవాలని మరో పిటిషన్ వేశారు. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరో పిటిషన్ వేశారు. కోర్టు తీర్పుల్ని విమర్శించే హక్కు ప్రజలకి ఉంది అని, మీడియాకి ఉంది, పత్రికలకు ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పే చెప్పింది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. ఆ హక్కులో భాగమేనే తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. కేంద్ర మాజీ మంత్రి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేశారు. సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబ్బాల్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పిటిషన్ వేస్తే తీర్పు చెప్తూ ఆ రిపోర్టర్ల మీద కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. రాసినటువంటి రిపోర్టర్లు, కరస్పాండెంట్, పాత్రికేయుల మీద, కపిల్ సిబ్బాల్ గారి మీద కూడా. అప్పుడు చెప్పింది నో, తీర్పులను విమర్శించే హక్కు పాత్రికేయులకు ఉన్నది, ప్రజలకు ఉన్నది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేకే వేణుగోపాల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారికి రెండోసారి జవాబిచ్చారు. నవంబర్ 7, 2020 నాడు. టు మిస్టర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ, అడ్వకేట్, 15 MC సెటిల్వార్డ్ ఛాంబర్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. యువర్ రిక్వెస్ట్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ మై డెసిషన్ డేటెడ్ 2/11/2020 declining consent to initiate proceedings for criminal contempt under section 15 of the Contempt of Courts Act 1971, read with rule 3C of the rules to regulate proceedings for contempt of the Supreme Court of India 1975. ఈ సెక్షన్ల ప్రకారంగా మీరు రీకన్సిడర్ చేయండి, పునరాలోచించుకుని కంటెంప్ట్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అజయ్ కల్లాం గారి మీద వేసేందుకు అనుమతించండి అని అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు మరోసారి లేఖ రాశారు. ఆ లేఖ నాకు అందింది. I have carefully considered the grounds upon which you seek a reconsideration. మీరు రాసిన లేఖను పూర్తిగా చదివాను. యాజ్ అటార్నీ జనరల్, I am required to exercise statutorily conferred discretion not only in regard to the determination of whether particular statement or conduct would be prima facie contumacious, but also as to whether it would be
in the larger public interest for those matters that are found to be contumacious to be placed before the Supreme Court of India by way of contempt petition. కంటెంప్ట్ పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిలు అడిగితే నేను అప్పుడు సమాధానం చెప్పగలను. I have stated in my letter dated 2/11/2020 the allegedly contumacious statements were contained in a letter written directly to the Chief Justice of India. It is no doubt true that the said letter was released subsequently to the press, as I myself had pointed out in my letter to you. I have myself watched the video of the press conference and I find that nothing extra was said other than what was already there in the letter, which was addressed to the Chief Justice. ఆ చీఫ్ జస్టిస్ గారికి ఏ లేఖలో ఏం రాశారో అదే వీడియోలలో కూడా చెప్పారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది కంటెంప్ట్. నౌ హియర్ ఈజ్ ది లెటర్, కాపీ ఆఫ్ విచ్ హ్యాస్ బీన్ ఎన్క్లోజ్డ్ టు యూ మార్క్డ్ కాన్ఫిడెన్షియల్. ఇన్ అదర్ వర్డ్స్, ద లెటర్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రైవేట్ మిస్సివ్. It was widely being reported by the press, hence there is no reason for me to change my mind. అది పత్రికల్లో వచ్చేసింది, టీవీలలో వచ్చేసింది కనుక నా మైండ్ని నేను మార్చుకో అవసరం లేదు అని చెప్పి అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారికి మరోసారి లేఖ రాయటం జరిగింది. నిన్నటికి నిన్న రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి సుప్రీంకోర్టులో డైరెక్ట్గా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అంతకుముందు సుప్రీంకోర్టు ఆయనకి సూచనలు చేసింది, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు రావడం భావ్యం కాదు, మీరు ప్రొసీజర్ ప్రకారంగా రండి, అక్కడ మహారాష్ట్ర కోర్టులు ఉన్నాయి, ఆ మహారాష్ట్ర కోర్టులో నుంచి ఆ తర్వాత నుంచి సుప్రీంకోర్టుకి రండి అని. మహారాష్ట్ర హైకోర్టు ఈయన పిటిషన్ని, ఆర్నాబ్ గోస్వామి పిటిషన్ని తిరస్కరించింది, బెయిల్ నిరాకరించింది. ఆయన సుప్రీంకోర్టుకి అప్లై చేసుకున్నారు. అప్లై చేస్తే ఇందులో సామాన్యుడికి ఒక చట్టము, మరొకరికి మరొక చట్టము ఉంటుందా అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుష్యంత్ దవే గారు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ రిజిస్ట్రార్ గారికి ఒక లేఖ రాశారు, ఘాటైన లేఖ రాశారు. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది. ఇది చూడమని. With the Supreme Court agreeing to hear Republic TV editor-in-chief Arnab Goswami's challenge against the Bombay High Court's rejection of his interim bail plea on November 11, Supreme Court Bar Association బాంబే హైకోర్టు 11వ తారీఖు నాడు బాంబే హైకోర్టు రిజెక్ట్ చేస్తే, ఇంటీరియం బెయిల్ ప్లీని రిజెక్ట్ చేస్తే, నవంబర్ 11 సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుష్యంత్ దవే హ్యాస్ రిటన్ ఏ లెటర్ టు టాప్ కోర్ట్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్ ఓవర్ ద సెలెక్టివ్ లిస్టింగ్ ఆఫ్ మ్యాటర్స్. అంటే మాస్టర్ ఆఫ్ రోస్టర్లో సెలెక్టివ్గా లిస్టు చేస్తున్నారు కేసుల్ని, ఏ జడ్జిల దగ్గరికి వెళ్ళాలి, ఏది ప్రియారిటీలోకి వచ్చేయాలి అనేది. అకార్డింగ్ టు ద రికార్డ్స్ అవైలబుల్ విత్ ద సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీ, ఆర్నాబ్ గోస్వామిస్ పిటిషన్ హ్యాస్ 9 డిఫెక్ట్స్. 9 తప్పులున్నాయి ఆ పిటిషన్లో, ఆర్నాబ్ గోస్వామి వేసిన పిటిషన్లో, ఇంక్లూడింగ్ ది ఫ్యాక్ట్ దట్ ది వకాలత్నామా ఈజ్ అన్సైన్డ్. వకాలత్నామా మీద సంతకమే లేదు. ది కోర్ట్ డస్ నాట్ నార్మల్లీ లిస్ట్ ఎ పిటిషన్ బిఫోర్ ఎ బెంచ్ అంటిల్ ది డిఫెక్ట్స్ ఆర్ క్యూర్డ్. అంటే ఆ పిటిషన్లో ఉన్నటువంటి తప్పులన్నీ సవరించిన తర్వాతనే కోర్టు పిటిషన్ని అనుమతిస్తుంది. ఇది ఆర్నాబ్ గోస్వామి పిటిషన్లోని తప్పులు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలోనే ఉన్నవి ఇవన్నీ. 1. అప్లికేషన్ ఫర్ ఎగ్జంప్షన్ ట్వైస్లీ మెన్షన్డ్ ఆన్ ది కవర్ పేజ్ ఆఫ్ పేపర్ బుక్స్ అండ్ అప్లికేషన్ ఫర్ లెంతీ డేట్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది కవర్ పేజ్ ఆఫ్ పేపర్ బుక్స్. 2. హైకోర్టు డేట్, కోరం అండ్ నేమ్ ఆఫ్ ది కోర్ట్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది లిస్టింగ్ ప్రొఫార్మా. హైకోర్టులో ఏ కోర్టు ఏ జడ్జిలు బెయిల్ పిటిషన్ తిరస్కరించారో అది రాయలేదు, అది పెట్టలేదు. డేట్ ఆఫ్ ANNP 29 incomplete mentioned in the index and dates. FIR not mentioned of translated copy of ANNP1 at page number 107. FIR నెంబరే మెన్షన్ చేయలేదు. FIR నెంబరే మెన్షన్ చేయలేదట. డేట్ ఆఫ్ ANNP 11 నాట్ టాలీ, అది టాలీ కావడం లేదు. డేట్ ఆఫ్ ANNP 16 నాట్ గివెన్ ANN ఇట్ సెల్ఫ్.
case number of ANN P21 and P28 not given ANN itself. Original word to be mentioned instead of physical copies of affidavit and welfare stamp also to be mentioned at page number 511 in the application for exemption for affidavit. Adi petaledu. Proof of surrender not filed and has not signed by the petitioner. పిటిషనర్ కూడా సంతకాలు పెట్టలేదు. ఇన్ని తప్పులు ఉన్నాయి. 9 తప్పులు ఉంటే ఈ కేసుని సుప్రీంకోర్టు బెంచ్ మీదకి తీసుకొచ్చేసేసి ఆయనకి బెయిల్ మంజూరు చేయడం సవ్యం కాదు అని ఎస్ఏ దవే గారు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ గారికి లేఖ రాశారు. కొంతమంది ఇది కంటెంప్ట్ కిందకు రాకూడదనే భావిస్తున్నాను నేను. కొంతమంది అయితే సుప్రీంకోర్టుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభావితం చేస్తున్నారని కూడా వార్తలు చెప్పారు. హౌ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ హ్యావ్ బీన్ స్టక్ ఇన్ జైల్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ ఎ టైమ్ యాజ్ దేర్ మ్యాటర్స్ ఆర్ నాట్ గెట్టింగ్ లిస్టెడ్ బిఫోర్ ది కోర్ట్, ద వే సీనియర్ అడ్వకేట్ అడ్రసెస్ ది సెక్రటరీ జనరల్. థౌజండ్స్, వేల మంది పేదవాళ్ళు, నేరారోపితులు, అభియోగాలు మోపబడ్డవారు జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళ బెయిల్ పిటిషన్స్ పెండింగ్లో చాలా కాలాల నుంచి నెలల తరబడి, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటే అటువంటి కేసులను పరిష్కరించకుండా వచ్చిన రోజునాడే ఇన్ని తప్పులుంటే 9 తప్పులున్నా కూడా పిటిషన్ అనుమతించేసి అతనికి బెయిల్ మంజూరు చేయడము న్యాయమా? మాస్టర్ ఆఫ్ రోస్టర్కి న్యాయమేనా అని కూడా దవే గారు ప్రశ్నించారు. గతంలో interfere with his rights to move the SC in any way and is only penning this letter out of concern based on requests from various advocates on record to the effect that the matters filed by them are not getting listed for weeks and months, even though they involve urgent and serious matters including persons of bail. Bail petitions వేసినప్పుడు వాళ్ళది రావడమే లేదు. The senior advocate cites example of how former finance minister P. Chidambaram spent many months in jail as his petition for bail languished before the court. దేశ మాజీ హోంమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం గారి బెయిల్ పిటిషన్ని నెలల తరబడి కోర్టుకు ముందు రాకపోతే, బెంచ్ మీదకి రాకపోతే ఆయన ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు ఓసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాను అని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారి దృష్టికి దవే గారు తీసుకొచ్చారు. Waiting in queue for long time, sometimes against the same judgment being appealed against. Instant listing while other are made to wait. Instant listing అంటే రావడం ఆలస్యం, కేసు పిటిషన్ ఫైల్ చేయడం ఆలస్యం, ఇన్స్టెంట్గా లిస్ట్ చేసేసి బెంచ్ మీదకి తీసుకొచ్చారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. పిహెచ్ చిదంబరం వాడ్ ఆల్సో అప్రోచ్డ్ కోర్ట్ ఫర్ బెయిల్ ఇన్ ద INX మీడియా కేస్. Even someone like P. Chidambaram, a respected senior advocate of the Supreme Court, సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఆయన పి. చిదంబరం గారు, ఆర్థిక శాఖ మంత్రి, హోంమంత్రిగా కాకుండానే, రాజకీయంగా కాకుండానే సుప్రీంకోర్టులో కూడా సీనియర్ అడ్వకేట్, could not get similar speedy listing and had to spend long months in jail till finally the Honorable Supreme Court declared that he deserved to be bailed out. సుప్రీంకోర్టే ఆయనకి బెయిల్ ఇచ్చింది చాలా కాలం తర్వాత. దవే, ఎస్ఏ దవే, దుష్యంత్ దవే further speaks about how fewer court benches are in session daily and how some of them don't even sit during court hours due to unknown reasons or maybe due to technological challenges. కొన్ని బెంచుల్లో జడ్జిలు చాలాసేపు బెంచ్ల మీద కూర్చోవడం లేదు. అది సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు, కూర్చోవడం లేదు అని కూడా ఆయన సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ రిజిస్ట్రీకి తెలియజేశారు. ఇక్కడికి అయిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లేఖ రాయడమే తప్పు అని చెప్పి అంటున్నారు పెద్ద మనుషులారా, పచ్చ పిచ్చి మీడియా గొట్టాలారా, పచ్చ పిచ్చి పత్రికలారా. Bench of 3 judges headed by Justice Almas Kabir is hearing the sumoto contempt case against Mr. Prashant Bhushan for his interview. ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇస్తే దాని మీద కోర్టు దగ్గర పిటిషన్ మీద అల్తమాస్ కబీర్ గారి బెంచి విచారణ జరుపుతున్న సందర్భంలో
ప్రశాంత్ భూషణ్ గారి తండ్రి, మాజీ న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు సీనియర్ లాయరు శాంతిభూషణ్ గారు ఈ కేసులో నన్ను కూడా ఇంప్లీడ్ చేయండి, నేను కూడా ఈ కేసులో భాగస్వామ్యం అవుతాను అని చెప్తూ శాంతిభూషణ్ గారు 16 మంది ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 16 మంది ప్రధాన న్యాయమూర్తుల్లో 8 మంది న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అవినీతి పరులే అని వాళ్ళ పేర్లు ఒక సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి సమర్పించారు. నేను చెప్పింది కాదు ఇది, ఆల్రెడీ శాంతిభూషణ్ గారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి సమర్పించిన సీల్డ్ కవర్ 8 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు అవినీతి పరులని అభియోగాలు మోపుతూ ఇచ్చారు. అది పత్రికల్లో వచ్చింది కదా. మరి శాంతిభూషణ్ గారి మీద కంటెంప్ట్ కేసు పెట్టినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అజయ్ కల్లాం గారి మీద ఎలా పెడతారు కంటెంప్ట్ కేసు? 8 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తుల మీదే అవినీతి ఆరోపణలు, అభియోగాలు మోపినటువంటి శాంతిభూషణ్ గారి మీద కేసు పెట్టలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా పెడతారు? శాంతిభూషణ్ గారు said that judiciary has adopted the policy of sweeping all allegations of judicial corruption under the carpet in the belief that such allegations might tarnish the image of the judiciary. న్యాయ వ్యవస్థ మీద అవినీతి ఆరోపణలు వస్తే న్యాయ వ్యవస్థకి భంగం కలుగుతుంది, పరువు ప్రతిష్టలు పోతాయి కనుక వాటినన్నింటినీ న్యాయ వ్యవస్థ మీద అవినీతి ఆరోపణలు చేయకూడదని అంటున్నారు మీరు అని శాంతిభూషణ్ గారు చెప్పారు. It does not realize that this policy has played a big role in increasing judicial corruption. ఇట్లా ఈ కంటెంప్ట్ కేసు అనేది ఒకటి వచ్చేసరికి జడ్జీలు అవినీతి పరులుగా కూడా మారుతున్నారని ఆయన శాంతిభూషణ్ గారు ఆరోపణ చేశారు న్యాయ వ్యవస్థలో. There was a common perception that whenever such efforts were made by anyone, the judiciary tries to target him by the use of the power of contempt. ఎవరన్నా ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి ఆరోపణలు చేసిన, అభియోగాలు మోపిన వ్యక్తి మీదనే కేసులు పెడుతున్నారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని. ఇది తప్పు అని చెప్పి శాంతిభూషణ్ గారు చెప్పారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు 16 మే 1996 నుంచి 1 జూన్ 1996 వరకు, 1999 జూన్ నుంచి 23 జూలై 2000 వరకు ప్రముఖ న్యాయవాది, మా గురువు గారు శ్రీ రామ్ జెఠ్మలాని, కీర్తిశేషుడు రామ్ జెఠ్మలాని గారు, సీనియర్ సుప్రీంకోర్టు లాయర్, ప్రముఖ న్యాయవాది, ఆయన లా అండ్ జస్టిస్ మినిస్టర్గా పనిచేశారు కేంద్ర ప్రభుత్వంలో. అటల్ బిహారీ వాజ్పేయి గారి మంత్రివర్గంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో పనిచేసినప్పుడు, అంటే అసలు కోర్స్ ఇక్కడ ఒక చిన్న సత్యం ఏంటంటే రామ్ జెఠ్మలాని గారు అప్పుడప్పుడు కిరికిరీలు పెడుతూ ఉంటారో అది ఇది అని చెప్పి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటమే ఇష్టం లేకపోయినా సరే అద్వానీ గారి సలహా మేరకో ఒత్తిడి మేరకో రామ్ జెఠ్మలాని గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని న్యాయవాది కనుక లా అండ్ జస్టిస్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. ఆయన 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్గా కూడా పనిచేశారు. ఆయన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు ఇప్పుడు ఉన్నారు ఆయన అటార్నీ జనరల్గా. ఆయన told the Supreme Court of Justice Arun Mishra, Justice B.R. Gawai and Justice Krishna Murari that he has the names of the 9 former judges of the Supreme Court who have said that there is corruption in higher judiciary. 7 of them, he said, made the remark immediately after their retirement. 7 సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ అయిన తర్వాత భారతదేశ న్యాయ వ్యవస్థలో, కోర్టుల్లో అవినీతి ఉన్నది అని చెప్పారు. ఆ పేర్లు నాకు తెలుసు అని ప్రస్తుత భారతదేశ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు చెప్పారు. 5 జడ్జిలు మనకు తెలుసు కదా, జస్టిస్ చలమేశ్వర్ గారి నేతృత్వంలో 5 జడ్జిలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఢిల్లీలో, చలమేశ్వర్ గారి ఇంట్లోనే. వాళ్ళు చెప్పారు, ఐ హ్యావ్ 9 జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ సేయింగ్ దట్ దేర్ ఈజ్ కరప్షన్ ఇన్ ది
higher judiciary. 2 of them made statements while they chaired. 7 of them said so immediately after their retirement. సుప్రీంకోర్టు జడ్జిలుగా రిటైర్ అయిన తర్వాత వాళ్ళు జడ్జిలు కోర్టులలో అవినీతి జరుగుతోంది అని చెప్పారు. ఐ హ్యావ్ ఎగ్జాక్ట్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. నా దగ్గర వాళ్ళు ఏమేమి మాట్లాడారు, ఎలాంటి పత్రికా ప్రకటనలు చేశారో నా దగ్గర అన్ని రుజువులు ఉన్నాయని చెప్పి ప్రస్తుత భారతదేశ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు సుప్రీంకోర్టులో చెప్పారు. అట్ దిస్ పాయింట్ ద జడ్జెస్ డిడ్ నాట్ అలౌ మిస్టర్ వేణుగోపాల్ టు ప్రొసీడ్. ఆయన ఈ వ్యాఖ్యలు కోర్టులో చేస్తుండగా ఆ వ్యాఖ్యల్ని ఆ బెంచ్ అడ్డుపడ్డది. మీరు వ్యాఖ్యలు చేయటం సరికాదు అని. Justice Misra, who stopped the Attorney General mid-sentence, said the bench did not want to hear him on the merits of the case. మేము వినదలుచుకోలేదు అని చెప్పి జస్టిస్ అరుణ్ మిశ్రా గారు ఆపేశారు. ఈ కేసును మేము వినదలుచుకోలేదు అని. Court judges who had expressed concerns about the democracy at their historic press conference in January 2018 and after a fifth justice, Gopal Gowda, who also spoken up about the matter. నలుగురే అంటున్నారు. 5వ జడ్జి గోపాల్ గౌడ్ గారు కూడా ఈ విషయాల మీద పబ్లిక్గానే మాట్లాడారు. జస్టిస్ వెంకట్రామయ్య వాజ్ ది 19th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. జస్టిస్ ఈఎస్ వెంకట్రామయ్య. హీ టోల్డ్ జర్నలిస్ట్ కుల్దీప్ నాయర్ గారు అని ప్రముఖ పాత్రికేయుడికి అని చెప్పాడు. ఆన్ ది ఈవ్ ఆఫ్ ది రిటైర్మెంట్, ది జ్యుడిషియరీ ఇన్ ఇండియా హ్యాస్ deteriorated in its standards. న్యాయ వ్యవస్థ కుప్పకూలింది. బికాస్ సచ్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ ఆర్ willing to be influenced by lavish parties and whiskey bottles అని ఈఎస్ వెంకటరామయ్య గారు అన్నారు. కుల్దీప్ నాయర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో he reminded the sitting judges of former Union Minister of Law and Justice P. Shivashankar's pungent statement, anti-social elements, that is FERA violators, bride burners and a whole day of reactionaries found their heaven in the Supreme Court. మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి పి శివశంకర్ గారు కూడా సుప్రీంకోర్టు మీద అభియోగాలు చేశారు. మరి ఆయన మీద కూడా కంటెంప్ట్ కోర్టు కేసు పెట్టినా కానీ అది నిలవలేదు, ఆయనకి ఏం శిక్షలు పడలేదు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష పడదు. జాగ్రత్తగానే ఉంది. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వర్ సాట్ టు బి ఇనిషియేటెడ్ ఇన్ 1990 అగెన్స్ట్ జస్టిస్ వెంకటరామయ్య బిఫోర్ ద బాంబే హైకోర్ట్. ద కంప్లైనెంట్ వన్ విశ్వనాథ్, సన్ ఆఫ్ గోపాల్ పల్సికర్, claimed that the judge had scandalized the court by the statement which was attributed to him in the interview. ఆయన జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారి మీద కూడా కంటెంప్ట్ కేసు పెట్టాలి అని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్టింగ్ జడ్జి మీద విశ్వనాథ్ అని ఆయన, సన్ ఆఫ్ గోపాల్ పల్సాకర్ అనే అతను బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇన్ ఎవ్రీ హైకోర్ట్ దేర్ వర్ at least 4 to 5 judges who were practically out every evening, wining and dining either at a lawyer's house or a foreign embassy, and that the estimate of the number of such judges was around 90, and that practically in all the 22 high courts in the country, close relations of the judges were thriving. భారతదేశంలోని 22 కోట్లలో 90 మంది జడ్జిల దాకా కూడా ఎక్కడో అక్కడ పార్టీలకు వెళుతున్నారు, ఫారిన్ ఎంబసీల్లో పార్టీలకు వెళుతున్నారు, రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి ఆయన అభియోగాలు మోపారు జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారు. జస్టిస్ వెంకటరామయ్య గారు మరొక సూచన కూడా చేశారు. అటువంటి అభియోగాలు వచ్చిన జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, వేరే రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయండి, వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేయండి, వేరే బెంచ్లకి ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా సూచన చేశారు ఈఎస్ వెంకటరామయ్య గారు. In his interview, former Chief Justice of India Venkatramaya said that in practically all 22 high courts in the country, close relatives of judges are thriving. There were allegations that certain judgments have been influenced through them even though they have not been directly engaged as lawyers in such cases. కొంతమంది జడ్జిలు బంధువులు కూడా ప్రాక్టీస్ చేస్తూ కోర్టుల్లో వారి ద్వారా కోర్టును ప్రభావితం చేస్తున్నారని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈఎస్ వెంకటరామయ్య గారు అభియోగాలు మోపారు.
సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభియోగాలు మోపారు, దాని మీద విచారణ జరపండి. అది 16వ తేదీ నాడు జస్టిస్ యుయు లలిత్ గారి నేతృత్వంలోని జస్టిస్ వినీత్ శరణ్ గారు, జస్టిస్ రవీంద్ర భట్ గారి త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 16వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖపై విచారణ జరపబోతోంది. జడ్జిలుగా సికే ప్రసాద్, పిడి దినకరన్లను జడ్జిలుగా నియమించడాన్ని తప్పుపడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి రామ్ జెఠ్మలానీ గారు, ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ గారు, అనిల్ బి దివాన్ గారు ప్రముఖ న్యాయవాది కామినీ జైస్వాలు, ప్రశాంత్ భూషణ్ గారు జడ్జీలు నియమించే ప్రకటన విడుదల చేశారు. వాళ్ళ నియామకమే తప్పు అని చెప్పి. జడ్జీలను నియమించేటప్పుడు పబ్లిక్ డిబేట్ జరగాలి. ఆ లాయర్కి ఉన్న ఇంటిగ్రిటీ గురించి కానీ అతని క్యాలిబర్ గురించి కానీ విచారణ జరగాలని, ఆ యొక్క కోర్టుల బార్ అసోసియేషన్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వాళ్ళు సూచన చేశారు. శాంతిభూషణ్ గారు మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్లో 1977 నుంచి 1979 వరకు కూడా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, CJAR, క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని ఒక ఆర్గనైజేషన్ను స్థాపించి జ్యుడిషియల్ మిస్కండక్ట్ ఆఫ్ జస్టిస్ వైకే సబర్వాల్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ది యాక్షన్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ జస్టిస్ అశోక్ కుమార్, మదన్ లాల్ పుచ్చి, సౌమిత్రా సేన్ అండ్ అశ్విని కుమార్ మాతి. ఆయన బాహటంగానే ఆయన తప్పు పెట్టారు. నేను చదివిన పేర్లు ఎవరైతున్నారో జస్టిస్ వైకే సబర్వాల్, జస్టిస్ అశోక్ కుమార్, జస్టిస్ మదన్ లాల్ పుచ్చి, జస్టిస్ సౌమిత్రా సేన్, ఆయన నేరారోపణల మీద పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ వస్తే ఆయన అంతటా ఆయన రిజైన్ చేసి వెళ్ళారు, చాలామందికి తెలుసు. సౌమిత్రా సేన్ గారు, అశ్విని కుమార్ మాతీలు జడ్జిలుగా నియమించడాన్నే తప్పుపట్టారు ఆయన. శాంతిభూషణ్ గారు. ఏ సిమిలర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ బై ద దెన్ చైర్మన్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ లీగల్ ఎయిడ్ కమిటీ భీమ్ సింగ్, మంచి రాజకీయ నాయకుడు, ఆయన కూడా సుప్రీంకోర్టు లాయరు. He sought a direction from the Supreme Court to disclose the names of 90 judges of the different high courts as mentioned by the former Chief Justice of India. The petition was dismissed by the Supreme Court on February 1, 1990. 90 జడ్జిలు అవినీతి పరులని చెప్పి ఆరోపణలు అభియోగాలు మోపారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ వెంకటరామయ్య గారు. ఆ 90 మంది పేర్లు బహిర్గతం చేయాలి, ఈ దేశ ప్రజలకు హక్కు ఉంది తెలుసుకోవాలని భీమ్ సింగ్ గారు పిటిషన్ వేస్తే ఫిబ్రవరి 1, 1990 నాడు ఆ భీమ్ సింగ్ గారి పిటిషన్ను కొట్టేసింది. ద బెంచ్ హవెవర్ డిస్మిస్డ్ ద పిటిషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ మెయింటైనబిలిటీ యాజ్ వెల్ as ఆన్ మెరిట్స్. కొట్టేసింది. The interview was published in several newspapers including Lokmat and Dainik Rashtradoot in Nagpur. Both Justice Venkatramayya and Nair were made respondents. వాళ్ళిద్దరిని కుల్దీప్ నాయర్ గారిని వెంకటరామయ్య గారిని రెస్పాండెంట్స్గా వేసి పిటిషన్ ఫైల్ చేశారు. ఆన్ March 2, 1990, Justices M.M. Quasi and B.U. Wahane of the Nagpur bench of the High Court dismissed the petition. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారి మీద కుల్దీప్ నాయర్, ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నాయర్ గారి మీద కోర్టు కంటెంప్ట్, ఏదో అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఇంటర్వ్యూని ప్రచురించినందుకు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు పెట్టాలి అని చెప్పి ఇచ్చిన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని March 2, 1990 నాడు నాగపూర్ హైకోర్టు కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటెంప్ట్ చర్యలు తీసుకోవాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు కదా. పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి మీడియా. జరిగే పని కాదు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి స్వామి. ఎస్పి బారూచా
In a speech in 2001, Justice S. Bharucha, the then Chief Justice of India, ఈయన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్పి బారుచా గారు, జస్టిస్ ఎస్పి బారుచా గారు 2001లో ఒక స్పీచ్ ఇస్తూ లామెంటెడ్ దట్ 20% ఆఫ్ ది జడ్జెస్ ఇన్ ఇండియా వర్ కరప్ట్. ఓ చీఫ్ జస్టిస్ ఎస్పి బారుచా గారు భారతదేశంలో జడ్జిలుగా పనిచేస్తున్న వారిలో 20% మంది జడ్జిలు అవినీతి పరులు అని చెప్పి 2001లో ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేరారోప అభియోగాలు మోపితే జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంప్ట్ కేసు కింద పెట్టేసి ముఖ్యమంత్రి పదవి నుంచే తీసేయాలని చెప్పి పిటిషన్లు వేస్తారా? వా. He made this speech during the Law Day function on November 26, 2001 on the lawns of the Supreme Court. సుప్రీంకోర్టు లాన్స్లోనే ఆయన ఈ స్పీచ్ ఇచ్చారు. 20% మంది జడ్జిలు, భారతదేశ న్యాయ వ్యవస్థలోని 20% మంది జడ్జిలు అవినీతి పరులని సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఆయన స్పీచ్ ఇచ్చారు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎస్పి బారుచా గారు. ఆయన మీద కేసు లేదు కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసా? ఆయన్ని పదవిలో నుంచి పదవీచ్యుతుడిని చేసేయాలా? The petition seeking to initiate contempt proceedings against the former CJI for making the speech was dismissed by the Rajasthan High Court. రాజస్థాన్ ఆయన మీద కూడా కంటెంప్ట్ పిటిషన్ వేస్తే ఎస్పి బారుచా గారి మీద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద రాజస్థాన్ హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. జస్టిస్ మైకేల్ సాల్దానా, Justice Saldana of the Karnataka High Court has been quoted as saying that 33% of the judiciary is corrupt. భారతదేశ న్యాయ వ్యవస్థలో 33% మంది జడ్జీలు అవినీతి పరులే అని జస్టిస్ మైకేల్ సల్దానా ఆయన చెప్పారు. జస్టిస్ మార్కండే కడ్జు, డ్యూరింగ్ హిస్ టర్మ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జస్టిస్ కడ్జు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నప్పుడు Justice Kajju garu alleged corruption in the Supreme Court. He said 3 former Chief Justices of India had compromised in giving an extension to an additional judge of the Madras High Court at the instance of the then UPA government at the centre under pressure from one of its allies, the DMK. ఆయన చెప్పారు, కజ్జు గారు కూడా కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిలు అవినీతి పరులైన జడ్జిలు ఉన్నారు అని. By rejecting Mr. Shanti Bhushan's petition seeking registration of an FIR against Justice C.K. Prasad for gross corruption, the Indian Supreme Court has once again sought to bury corruption by one of its own members under the carpet, forgetting that however much one may seek to conceal it, the bulge will show. శాంతి భూషణ్ గారు జస్టిస్ సికే ప్రసాద్ గారి మీద ఆయన నియామకాన్ని తప్పుపడుతూనే చేశారు. ఆయన అవినీతి పరుడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ రాసేందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేందుకు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసేందుకు అనుమతించాలని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఐ అక్యూజ్ ది ఇండియన్ జ్యుడిషియరీ ఆఫ్ రిపీటెడ్లీ బరీయింగ్ కరప్షన్ బై ఇట్స్ ఓన్ మెంబర్స్ అండర్ ది కార్పెట్. నేను మరోసారి చెప్తున్నాను, నేను కాదు, శాంతిభూషణ్ గారు చెప్పారు. మరోసారి చెప్తున్నాను అని శాంతిభూషణ్ గారు చెప్పారు. జడ్జిల మీద, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే వాటిని వాళ్ళకున్న చట్టాలను ఉపయోగించుకునో, కోర్టుకు భంగం కలుగుతుందనో ఆ చట్టాల కింద వాళ్ళు అవినీతి ఆరోపణలు వచ్చినా సరే వాటిని తొక్కేస్తున్నారు అని శాంతిభూషణ్ గారు అన్నారు. తర్వాత జస్టిస్ చలమేశ్వర్ గారు ఇన్ అన్ ఇంటర్వ్యూ టు ఎకనామిక్ టైమ్స్, కరప్షన్ డస్ ఎగ్జిస్ట్. జాస్తి చలమేశ్వర్ గారు ఈ మధ్య రిటైర్ అయ్యారు, ఏడాది క్రితం. ఆయన వాళ్ళు కూడా 4 జడ్జిలు ప్లస్ ఇంకో ఆయన 5 జడ్జిలు కలిసి జస్టిస్ చలమేశ్వర్ గారి ఇంట్లోనే అధికార నివాసంలోనే ప్రెస్ మీట్ చెప్పారు. ఆ తర్వాత ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ జాస్తి చలమేశ్వర్ గారు కరప్షన్ డస్ ఎగ్జిస్ట్, ఉంది, అవినీతి ఉన్నది అని చెప్పి జస్టిస్ చలమేశ్వర్ గారు చెప్పారు. వై వాజ్ కుద్దూసి అరెస్టెడ్? కుద్దూసిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ దిస్ కంట్రీ వాజ్ అరెస్టెడ్. ఫార్మర్ జడ్జ్ ఆయన కుద్దూస్ అని ఆయన
ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేశారు అని జాస్తి చలమేశ్వర్ గారు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ డిస్క్రెడిటెడ్, డెమోక్రసీ ఈజ్ నాట్ సేఫ్. న్యాయ వ్యవస్థ కనుక ఈ రకంగా ఉంటే ప్రజాస్వామ్యము వర్ధిల్లదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదని జాస్తి చలమేశ్వర్ గారు అన్నారు. ఇంకా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, ఆయన కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గానే పనిచేశారు. జస్టిస్ వెంకటాచలయ్య గారు, దేర్ ఆర్ 25 జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఏ కంట్రీ విత్ a population of 1 billion plus, and even there some of them turn out corrupt. Former Chief Justice of India Justice M.N. వెంకటాచలయ్య అనురాధ రామన్ అనే సీనియర్ జర్నలిస్ట్కి అవుట్లుక్ మ్యాగజైన్ కోసం అని చెప్పి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంఎన్ వెంకటాచలయ్య, దేర్ ఆర్ 25% జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్, 25 జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఏ కంట్రీ విత్ పాపులేషన్ ఆఫ్ 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలోని సుప్రీంకోర్టులో 25 మంది జడ్జిలు, ఏది 31లో 25 మంది జడ్జిలు ఆయన కరప్ట్ అని చెప్పి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు 2011లో అవుట్లుక్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాధ రామన్ అనే జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట్ చేశారు. ద మోస్ట్ హీనియస్ క్రైమ్ ఇస్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకరింగ్ క్రిటిసిజం ఆర్ గివింగ్ రూమ్ ఫర్ డౌట్స్ దట్ హీస్ హ్యాండ్స్ ఆర్ డర్టీ. అది ఆయన చేసింది. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు చాలా ఫేమస్ గారు ఆయన. Justice Iyer was among those who demanded former CJI KG Balakrishna's resignation as the chairperson of the National Human Rights Commission following the allegation of corruption. 2 former judges of the Kerala High Court, Justice P.K. Shamsuddin and Justice K. Sukumaran, also made serious allegations against Justice Balakrishnan. కేరళ హైకోర్టు జడ్జిలుగా పనిచేసినటువంటి పీకే శంషుద్దీన్ అండ్ జస్టిస్ కె సుకుమారన్ గారు కూడా కేజీ బాలకృష్ణన్ గారి మీద, తర్వాత ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా నియమింపబడ్డారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు ఆయన కూడా చేశారు. ఆయన రాజీనామా చేస్తే బాగుంటుంది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అని. జస్టిస్ కృష్ణయ్యర్ wrote an open letter to the Congress General Secretary రాహుల్ గాంధీ in 2011. 2011లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఓపెన్ లెటర్ రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ లెటర్లే రాశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే తప్పు, మిగిలిన ఇంతమంది రాసినవి కానీ ఇంతమంది వ్యాఖ్యలు చేస్తే కానీ తప్పు కాదా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరగదు. వీళ్ళందరూ ఉన్నారు, పైన ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఆర్గ్యుమెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడడం మొదలెడితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. వాదనల్లో ఇవన్నీ కూడా వినిపించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీద చర్యలు ఎలా తీసుకుంటారో ఒకసారి వివరించాల్సి ఉంటుంది కదా. అప్పుడు ది జ్యుడికేచర్ ఏ సాక్రెడ్ ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రేట్ పవర్స్ టు పనిష్ కరప్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కరప్ట్. ఎంత బాగా చెప్పారు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు. ద జ్యుడికేచర్ న్యాయ వ్యవస్థ, ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రేట్ పవర్స్ టు పనిష్ కరప్షన్, అవినీతి పరులను శిక్షించే న్యాయ వ్యవస్థలోనే న్యాయమూర్తులే అవినీతిలో ఇరుక్కుపోయారంటే చాలా దారుణం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు. నాట్ ఏ సింగిల్ జడ్జ్ హ్యాస్ బీన్ కాట్ పనిష్డ్. ఈ రోజు దాకా కూడా ఒక్క జడ్జిని, అంటే ఆ రోజు నాడు ఒక్క జడ్జిని పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇన్ 2013 he wrote to the then President Pranab Mukherjee seeking a probe and action against some senior Supreme Court judges who he said are suspect of moral deviance. He told the President that the scourge of bribery, tainting politics and not polluted the judiciary for long, but that was becoming a matter of the past. 2013లో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారికి లేఖ రాశారు విఆర్ కృష్ణయ్య గారు. సుప్రీంకోర్టు జడ్జిల్లో అవినీతి పెరిగిపోయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. మరి అటు ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారికి కూడా లేఖ రాశారు కదా విఆర్ కృష్ణయ్య గారు. ఆయన మీద కూడా ఏం చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎలా తీసుకుంటారు సార్? పచ్చా పిచ్చి కొట్టాలరా, కాస్త ఆలోచించండి. జస్టిస్ జేఎస్ వర్మ
నేను కూడా సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు సుప్రీంకోర్టులో. ఐ కాంట్ సే దట్ దేర్ హ్యాస్ నాట్ బీన్ ఏ సింగిల్ కరప్ట్ జడ్జ్ ఈవెన్ ఇన్ ద సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టులో కూడా అవినీతిపరులైన జడ్జీలు లేరు అని నేను చెప్పను అని జస్టిస్ జేఎస్ వర్మ గారు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో కూడా అవినీతిపరులైన జడ్జిలు ఉన్నారని వ్యాఖ్యానించారు. యూ హ్యావ్ దట్ ఇన్ పబ్లిక్ నాలెడ్జ్. జస్టిస్ జేఎస్ వర్మ, హూ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ మార్చ్ 1997 టు జనవరి 1998, 1997 మార్చి 1997 నుంచి జనవరి 1998 వరకు జస్టిస్ జేఎస్ వర్మ గారు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన CNN IBNకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఐ కెనాట్ సే దట్ దేర్ హ్యాస్ నాట్ బీన్ ఏ సింగిల్ కరప్ట్ జడ్జ్ ఈవెన్ ఇన్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అవినీతిపరులైన జడ్జీలు లేరు అని అనడం లేదంటే ఉన్నారనే కదా అర్థం అక్కడ. మరి ఫార్మర్ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ గారి మీద యాక్షన్ తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుంటారా? Justice Verma also revealed that his successor, Chief Justice of India, M.M. Punichi, was sworn in despite of his reservations because the then Prime Minister I.K. Gujral did not order an inquiry into the allegations which he had forwarded to him, requesting a probe. Justice Verma garu చెప్పారు, తన తర్వాత చీఫ్ జస్టిస్ అయిన M.M. Punichi మీద నేను అవినీతి ఆరోపణలు చేస్తూ అప్పుడు ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ గారికి లేఖ రాశాను. బట్ ఐకే గుజ్రాల్ గారు, ఆనాటి ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్ గారు దాని మీద విచారణ జరిపించలేదు కనుక ఆయన చీఫ్ జస్టిస్ అయ్యాడు. వెన్ ఐ జాయిన్ ద బార్ 40 years బ్యాక్, నో వన్ టాక్డ్ అబౌట్ ద కరప్షన్ ఈవెన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్. నవ్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ ద కరప్షన్ ఈవెన్ ఇన్ ద అపెక్స్ కోర్ట్, ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ స్లాప్ ఆన్ మై ఫేస్. 40 ఏళ్ల క్రితం నేను బార్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అంటే జేఎస్ వర్మ గారు అన్నారనమాట, 40 ఏళ్ల క్రితం నేను బార్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్క జడ్జి మీద కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. ఈ రోజునాడు సుప్రీంకోర్టు జడ్జిల మీద, హైకోర్టు జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే నా లెంపకాయ నేను కొట్టుకున్నట్లుగా అనిపిస్తోంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు జస్టిస్ జేఎస్ వర్మ గారు. జస్టిస్ ఏకే గంగూలీ, 9వ జడ్జి, ఆన్ కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ వైల్ రిలీజింగ్ ఎ బుక్ ఆన్ కరప్షన్ ఇన్ 2011, Supreme Court Judge Justice Ganguly said, I am happy that Professor Rajkumar also talked about corruption in the judiciary. He has referred to recent cases of impeachment. But in the next edition, he may kindly correct the Justice Dinakaran is not from Sikkim High Court, but basically from Madras High Court. Both the learned judges refer to, I cannot defend them. I feel sorry for them. If the judges of the High Court today are accused of the kind of things, then what will happen to eliminate corruption? Even then, I appreciate the candor and the courage with which Professor Rajkumar was attempted this book. This is a very violent effort. Ani hat tip to well-known lawyer Parthasarathi Sengupta from Kolkata for helping. Ani ఆయన కూడా జస్టిస్ ఏకే గంగూలీ గారు కూడా కోర్టుల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నదని చెప్పారు. ఆయన మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి చెప్పాలి. ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిపోర్టబుల్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 789 ఆఫ్ 2018, పిటిషన్ నెంబర్ సివిల్ పిటిషన్ రిట్ పిటిషన్ నెంబర్ 789 అరైజింగ్ అవుట్ ఆఫ్ డైరీ నెంబర్ 12405 ఆఫ్ 2018లో శాంతిభూషణ్, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ రిజిస్ట్రార్ అండ్ అనదర్ ఇచ్చారు. దీని మీద జస్టిస్ ఏకే సిక్రీ గారు బెంచ్ ఆయన రాశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఇందులో ఈ కేసులో విచారణ జరిగింది. మాస్టర్ ఆఫ్ రోస్టర్, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లకి ఏ కేసులు వెళ్ళాలి, అట్లాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏ బెంచ్కి ఏ కేసులు వెళ్ళడాన్ని మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు. దాని మీద కూడా గడబడ జరిగింది. దుష్యంత్ దవే గారు సుప్రీంకోర్టు లాయర్ నిన్న కూడా చెప్పారు. అలాగే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అరైజింగ్ డైరీ నెంబర్ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ ఫర్ లేయింగ్ డౌన్ ది ప్రొసీజర్ అండ్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ప్రిపేరింగ్ ది రోస్టర్ ఫర్ అలొకేషన్ ఆఫ్ కేసెస్. The legal principles that the Chief Justice is the master of the roster, legal principles. Master of the roster అనేది రాజ్యాంగంలో లేదు. It is the principles, the legal principles.
that the Chief Justice is the master of roster and has authority to allocate the cases to different benches, judges of the Supreme Court. It also considered that the adherence to this principle, namely the Chief Justice is the master of roster, is essentially to maintain judicial discipline and decorum. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా జ్యుడిషియల్ డెకోరం మెయింటైన్ చెయ్యాలి. సుప్రీం కోర్ట్ ఆర్ ఈక్వల్ విత్ సేమ్ జ్యుడిషియల్ పవర్ విత్ చీఫ్ జస్టిస్ యాజ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్. At the same time, it is contended that this power is not to be used to assert any superior authority. ఇట్లా ఈ కేసులో ఆయన శాంతిభూషణ్ గారు ఆర్గ్యూ చేస్తూ మాస్టర్ ఆఫ్ రోస్టర్ కూడా ఒక్కరి చేతిలో ఉండడం మంచిది కాదు, ఒక ముగ్గురు సీనియర్ జడ్జిలతోటి, ఇప్పుడు కొలీజియం ఎట్లా ఉందో అట్లాగే ముగ్గురు నలుగురు జడ్జిలతోటి వెయ్యాలి అని చెప్పి వేస్తే బాగుంటుందనేది ఆయన సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగించారు శాంతిభూషణ్ గారు. కేసు నెంబరు 789 ఆఫ్ 2018. ఇందులో ఆ తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు, లెట్ మెన్ ట్రైన్డ్ ఇన్ ఎథిక్స్ ఆర్ మొరాలిటీ ఇన్సల్ట్ ఆర్ ప్రైజ్, లెట్ లక్ష్మి accumulate or vanish as she likes, let death come today itself or at the end of yuga millennium, men with discretion will not deflect from the path of rectitude. తత్వబోధ చేశారు సుప్రీంకోర్టులో. ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ ఇంత మంచి పిటిషన్ మీద డబ్బు వస్తూ పోతూ ఉంటుంది, కానీ ఇన్సల్ట్ చేసినా కానీ అభియోగాలు మోపినా కానీ కొంచెం మనం తట్టుకుంటూ ఉండాలి. ప్రతి మనిషికి చావు ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, యుగాంతం అయినప్పుడు అప్పటి వరకైనా రావచ్చు అని అశోక్ భూషణ్ గారు లాంటి జడ్జి గారు కూడా జడ్జిమెంట్ తత్వబోధన, చట్టం గురించి కాదు ఇది, తత్వబోధన చేశారు ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ. ఇది కూడా ఒక్కసారి చదవాల్సిందిగా, చూడాల్సిందిగా, పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. రామ్ జెఠ్మలానీ blames his dismissal as law minister on Attorney General Soli Sorabji. రామ్ జెఠ్మలానీ గారు న్యాయశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జి. On July 22nd, as law minister, Ram Jethmalani was driving from Mumbai to Pune to address the Symbiosis Law College. His cell phone rang. ఆయన వస్తూ ఉంటే, బాంబే నుంచి పూనాకు వస్తూ ఉంటే ఆయన సెల్ ఫోన్ మోగిందట. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ వాజ్ అన్మిస్టేకబుల్ ఇన్ డీప్ బ్యారిటోన్. మీరు ప్రైమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని రాజీనామా చేయమని కోరారు అని చెప్పారట. ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకి కారణాలు ఏంటంటే, దేర్ వాజ్ ఎ పర్సనల్ క్లాష్ బిట్వీన్ ద లా మినిస్టర్ అండ్ ద అటార్నీ జనరల్. Jethmalani felt Soli Sorabji were exceeding his brief and flaunting his political clout. There were exchanges of rude letters and serious accusations on both sides. Chief Justice A.S. Anand, Supreme Court Chief Justice A.S. Anand garu aa roju naadu took exception to the not being consulted on the appointment of MRTP commission head. Jethmalani felt the judiciary was poaching on the executive turf. Supreme Court Chief Justice గా ఉన్న పనిచేసినటువంటి ఏఎస్ ఆనంద్ గారి సతీమణి కుమార్తెలకి భూసేకరణ చట్టం కింద ఏది ఇప్పుడు ఏదో మన అమరావతి భూ కుంభకోణాల్లో జరిగినాయి కదా, అట్లాగే కొన్ని అభియోగాలు మోపారు కదా కొంతమంది మీద. అది జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అలాగే భారతదేశ లా మినిస్టర్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏఎస్ ఆనంద్ గారి మీద అభియోగాలు మోపారు రామ్ జెఠ్మలానీ గారు. ఏఎస్ ఆనంద్ గారి కుమార్తెకి భార్యకి భూసేకరణ చట్టము 12 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి భారీగా నగదు లబ్ధి చేకూర్చే విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. 20 సంవత్సరాల తర్వాత తీర్పు ఇచ్చారు. జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారికి ఆ గారి కుమార్తెకి భార్యకి లాభం కలిగింది నగదు రూపేణ, కనుక వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పినందుకు ఆయన రాజీనామా చేయమని అడిగారు. ఆయన సెక్రటరీ జనరల్ రాజ్యసభ గారికి ఒక లేఖ రాశారు. అందులో 300 పేజీల లేఖ అది. అందులో ఎనెక్సర్తో పాటు రాసి, నేను పార్లమెంట్లో మాట్లాడతాను, ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి, నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరణ అడిగితే ఆయన మాట్లాడితే, ఆ రోజు నాడు పార్లమెంటు చాలా దెబ్బతినేస్తుంది, పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఆయన నోరు నొక్కేశారు.
రామ్ జెఠ్మలానీ గారి నోరుని నొక్కేసినట్లుగానే ఆయనకు అవకాశం కల్పించలేదు. ఆయన మాట్లాడలేకపోయారు. తర్వాత ఆయన రాజీనామా అయిపోయిన తర్వాత కూడా ఆయన ప్రముఖ పాత్రికేయుడు వినీత్ నారాయణ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆ సంఘటన వివరాలు మొత్తం చెప్పారు ఆయన. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారి కుమార్తె భార్యకి ఆయన జడ్జిగా ఉండి ఎలా లాభాలు చేశారు అన్నది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో 16వ తారీఖు నుంచి జరగబోయే విచారణలో కొన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభియోగాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నట్లుగానే ఉన్నాయి కదా, వాటి మీద కూడా విచారణ జరుగుతుందని ఆశిద్దాము. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు రాదని ఆశిస్తూ సర్వోన్నత న్యాయస్థానము సరైన చర్యలు తీసుకుంటుందని, త్రిసభ్య ధర్మాసనం సరైన తీర్పు చెబుతుందని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కోర్టులు ప్రభుత్వాలను కూల్చలేవని చెబుతూ ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించవద్దని చెప్పి న్యాయస్థానాల్ని వేడుకుంటూ జై హింద్.